ఈ రాత్రికాల సమయంలో ప్రార్థనకి వెళ్ళే ముందుగా 2వ దినవృత్తాంతముల గ్రంథము 31వ అధ్యాయము. రెండవ దినవృత్తాంతముల గ్రంథము 31వ అధ్యాయము 20వ వచనం 21వ వచనాన్ని, ఈ రెండు వచనాల్ని నేను కొంచెం చదువుతాను. మీ వచనాన్ని మీరు స్పష్టంగా చదవడానికి ప్రయత్నం చేయండి. ఆ రీతిగా ఈ రెండు వచనాల్ని ఉత్తర ప్రత్యుత్తర రీతిగా చదువుదామండి. రెండవ దినవృత్తాంతముల గ్రంథము 31వ అధ్యాయము 20, 21 ఈ రెండు వచనాల్ని ఉత్తర ప్రత్యుత్తర రీతిగా నేను కొంచెం చదువుతాను. మీ వచనాన్ని మీరు స్పష్టంగా చదవడానికి ప్రయత్నం చేయండి. హిజ్కియా యోధా దేశమందంతటను ఎలాగూ జరిగించి తన దేవుడైన యెహోవా దృష్టికి అనుకూలముగాను యథార్థముగాను నమ్మకముగాను పని చేయుచు వచ్చెను. ఈ రాత్రికాల సమయంలో చదువుబడిన లేఖన భాగాన్ని దేవుడు దీవించునుగాక. మరి ప్రార్థనకి వెళ్ళే ముందుగా దేవుడు మన ప్రార్థనను అంగీకరించి ఆయన మనకు సహాయం చేయాలి అంటే మనము ఏ రీతిగా దేవునికి నమ్మకముగా జీవించాలి, లేక దేవుడికి తగినట్లుగా మనం ఎలా జీవించాలనేది తెలుసుకోగలిగితే అప్పుడు దేవుడు మనకు కావలసినవన్నీ ఇవ్వగలుగుతాడు. మనం ఏం చేస్తామంటే దేవునికి ఇష్టమైన రీతిగా జీవించము, కానీ మనం అడిగినవన్నీ దేవుడు ఇవ్వాలని కోరతాం. ఎందుకంటే మనుషులం కదా. చాలాసార్లు మన స్వభావం ఏంటంటే మనం అడిగింది దేవుడు ఇవ్వాలి, కానీ ఆయన చెప్పినట్లుగా మనం ఎలా నడుచుకుంటాం. ఇది మానవుడి యొక్క నైజం అన్నమాట. అందుకనే దేవుడు అంటున్నాడు, అలాగూ కుదరదు. నా ద్వారా నువ్వేమైనా పొందాలి అనుకుంటే ఆ సహాయం పొందే ముందుగా నాకు అనుకూలముగా నువ్వు జీవించాలి, నా కొరకు నువ్వు జీవించాలి. అలాగ లేకుండా నేను నీకేమీ చేయలేను అంటాడాయన. సరే, మీకు ఇంకొక మాట కూడా చూపిస్తాను. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ వచనమండి. 4:13 నన్ను బలపరచువాని యందే నేను సమస్తమును చేయగలను. సరే, రాత్రి దేవుడు అనేది ఏంటంటే నన్ను బలపరిచేవాని యందే నేను సమస్తమును చేయగలను. దేవుడు ఏదైనా నీకు నాకు సహాయము చేయాలన్నా, నిన్ను నన్ను ఆదుకోవాలన్నా, మనకున్న ఆర్థికమైన సమస్యలన్నిటి నుంచి విడిపించాలన్నా మొట్టమొదటిగా ఆయన విషయంలో మనం జీవించాలన్నమాట. అందుకన్నాడు నన్ను బలపరచువాని యందు. మనం దేవుని కొరకు ఎప్పుడైతే జీవించగలుగుతామో అప్పుడే దేవుడు మనకు కావలసినవన్నీ ఇస్తూ ఉంటాడనమాట. అంతేకాని మనం దేవుని కొరకు జీవించకుండా మనకిష్టమైన కావాలని మనం దేవుణ్ణి అడిగినప్పుడు ఆయన అంటాడు అలాగవ్వద్దు అంటాడు. ఆయన నేను ఇవ్వలేను. ఎందుకంటే నా మాట విని నాకు అనుకూలముగా జీవించే వారికి నేను సహాయం చేయగలుగుతాను తప్ప నాకు అనుకూలంగా కాకుండా మీకు అనుకూలంగా జీవించి మీ ఇష్టానుసారంగా నన్ను అడిగితే నేను ఎలాగిస్తాను? నేను అలాగిచ్చే దేవుణ్ణి కాదు అంటాడు ఆయన. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో ప్రార్థనకి వెళ్ళే ముందుగా రాజు అయిన హిజ్కియా యోధా ప్రజలను ఏలనారంభించి అతడు ఎంత దేవుడికి నమ్మకముగాను యథార్థముగాను మరి ఆయన దేవుణ్ణి సేవిస్తూ వచ్చాడనమాట. సరే, మీకు ఆ మాట చూపిద్దాం. ఈ 2వ దినవృత్తాంతాల గ్రంథము 31వ అధ్యాయము 20వ వచనమండి. హిజ్కియా యోధా దేశమందంతటను ఎలాగు జరిగించి తన దేవుడైన యెహోవా దృష్టికి
అనుకూలముగాను యథార్థముగాను నమ్మకముగాను పని చేయిచు వచ్చెను. సరే, హిజ్కియా తన దేవుడైన యెహోవా దృష్టికి అనుకూలముగాను యథార్థముగాను నమ్మకముగాను పని చేయిచు వచ్చాడనమాట. అంటే ఎప్పుడైతే హిజ్కియా ఆయన రాజు అయ్యాడో, రాజు అయిన దగ్గర నుంచి కూడా దేవునికి నమ్మకముగా జీవించాలి అనుకున్నాడు ఆయన. నేను చూపిస్తాను మీకు, ఆ విషయాలన్నీ చూపిస్తాను. దేవుడు ఎందుకు హిజ్కియా దేవుడి మీద మనసును అనుకున్నాడు, దేవుడు ఎందుకు హిజ్కియా యొక్క చేసే ప్రతి కార్యాన్ని ఆయన వర్ధిల్ల చేశాడు. 21వ వచనంలో మనం చెప్తాం కదా, ఆయన తాను ఆరంభించిన ప్రతి పని అతడు హృదయపూర్వకముగా జరిగించి వర్ధిల్లెను. హిజ్కియా అత్యధికముగా దేవుడు అతన్ని ఆశీర్వదించాడు. అతన్ని దేవుడు చాలా ఐశ్వర్యం ఇచ్చాడు. సరే, మీకు చూపిస్తాను, ఈ మాటను కూడా చూపిస్తాను. 32వ అధ్యాయము 2వ దినవృత్తాంతాల గ్రంథము 32వ అధ్యాయము 23వ వచనమండి. 23వ వచనమండి. అనేకులు యెరూషలేములో యెహోవాకు అర్పణలను యూదా రాజైన హిజ్కియాకు కానుకలను తెచ్చి ఇచ్చిరి. అందువలన అతడు అప్పటి నుండి సకల జనముల దృష్టికి ఘనత నొందినవాడు ఆయన్ను. ఇంకొక మాట కూడా చూపిస్తానండి. 27 వచనమండి. 27 హిజ్కియాకు అతి విస్తారమైన ఐశ్వర్యమును ఘనతయు కలిగెను. చాలండి. హిజ్కియాకు అతి విస్తారమైన ఐశ్వర్యమును, వెండి, బంగారము ఇవన్నీ కలిగాయి అన్నమాట. ఎప్పుడు కలిగాయి, ఎలాగూ కలిగాయి, ఎవరిని బట్టి కలిగాయి, ఇది కావాలి. ఎందుకంటే హిజ్కియా ఇంత దీవించబడ్డాడు, హిజ్కియా ఎందుకు ఇంత ఆశీర్వదించబడ్డాడు అంటే దీనికి ఒక కారణం ఉంది. ఆ కారణాన్ని మనం తెలుసుకోగలిగితే తప్పక హిజ్కియాను ఆశీర్వదించిన దేవుడే, హిజ్కియాను వర్ధిల్ల చేసిన దేవుడే నిన్ను నన్ను కూడా ఆయన ఆశీర్వదించగలిగిన వాడు, అభివృద్ధి చేయగలిగిన వాడు, వర్ధిల్ల చేయగలిగిన వాడు. కాబట్టి ఈ రాజు అయిన హిజ్కియా, యూదా రాజు, చాలా మంచి రాజు అన్నమాట. దేవుడి విషయంలో ఎంతో నమ్మకముగా యథార్థముగా అతడు అనుకూలముగా జీవించినవాడు. అందుకనే దేవుడు అతన్ని అంతగా ఆశీర్వదించాడు. కాబట్టి ఈ రాత్రి నీవు నేను కూడా దేవుడి ద్వారా సహాయాన్ని పొందాలన్నా, దేవుడి ద్వారా దీవించబడాలన్నా, మన అవసరతలన్నీ తీర్చబడి మనం వర్ధిల్లాలన్నా ఈ 3 పనులు చేయాలి. 1 ఆయనకు అనుకూలముగా జీవించాలి, 2 యథార్థముగా ప్రవర్తించాలి, 3వది నమ్మకమైన వారుగా ఉండాలి. ఇలాగ మనం దేవుడికి ఎప్పుడైతే మనల్ని మనం నమ్మకస్తులుగా రుజువు చేసుకుంటామో ఇంకక్కడి నుంచి నువ్వు ఆశీర్వాదం కొరకు పరిగెట్టవలసిన అవసరం లేదు. ఈ లోకంలో నీకు ఏం కావాలో దానికంటే 100 రెట్లు ఎక్కువగా నీకు దేవుడిచ్చి నిన్ను ఆశీర్వదించగలిగిన వాడు, నిన్ను దీవించగలిగిన వాడు. కాబట్టి ఈ రాత్రి దేవుడు నిన్ను నన్ను ఆయన ఆశీర్వదించాలన్నా, దీవించాలన్నా ఈ 3 పనులు మనం చేయవలసిన వారికి ఉంటున్నాం. ఇప్పుడు చూపిస్తాను. హిజ్కియా ఆయన రాజు అయిన తర్వాత మొట్టమొదటిగా అతడు ఏం చేశాడో కొన్ని విషయాలు చూపిస్తాను. 2వ దినవృత్తాంతాల గ్రంథము 29వ అధ్యాయం అండి. 29వ అధ్యాయము 1వ వచనము. హిజ్కియా ఏలును ఆరంభించినప్పుడు 25 ఏండ్ల వాడై 29 సంవత్సరములు యెరూషలేములో ఏలెను. అతని తల్లి జకరియా కుమార్తె, ఆమె పేరు అబియా. 2వ వచనమండి. అతడు తన పితరుడగు దావీదు చర్య అంతటి ప్రకారము యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించెను. చాలండి. ఈ రాజు అయిన హిజ్కియా ఎప్పుడైతే తన తండ్రి అయిన ఆమోజు తర్వాత ఈయన రాజు అయ్యాడో, ఆ తర్వాత ఆహాజు తర్వాత రాజు అయ్యాడు. మీ అందరికీ తెలుసు కదా, అంతకుముందు వారమే చెప్పాను. ఆహాజు యోధా వారిని అందరినీ దిగంబరులుగాను వస్త్రహీనులుగాను చేసినవాడు, హీనమైన వారుగా చేశాడనమాట.
ఎందుకు అలాగ చేశాడు అంటే అతడు దేవుడు మాట ఆలకించక దేవునికి వ్యతిరేకంగా జీవించడం ప్రారంభించి దేవుడు ఏమైతే వద్దు అన్నాడో ఇతర దేవతలను పూజించడం, ఇతర దేవతల యొక్క గుళ్ళని కట్టించడం, దేవతా స్తంభం నిలపడం, ప్రతి పచ్చని చెట్టు కింద భోజనం చేయడం, దహన బలులు అర్పించడం, ఇలాగ చేయడం వల్ల ఆహాజు పూర్తిగా నష్టపోయాడనమాట. ఇలా దేశమంతటినీ సర్వనాశనం చేశాడు. యోధా వారిని అందరినీ కూడా బానిసలుగా చేశాడు. వారందరూ ఇశ్రాయేలు రాజు చేతిలో, రెమలియా కుమారుని పెకాహు చేతిలో ఓడిపోయారు. అంతేకాదు ఆషూరు రాజు చేతిలో ఓడిపోయారు. ఇలాగ అన్ని సమస్యలే వారి జీవితంలో, వారు బానిసలైపోయారు. అలాంటి తర్వాత అతను కుమారుడైన హిజ్కియా రాజు అయ్యాడు. రాజు అవ్వగానే ఇతడు ఏమని తలంచాలి అంటే, నా తండ్రి చేసిన పొరపాటును బట్టి దేశమంతా సర్వనాశనం అయిపోయింది, ఇప్పుడు నేను ఏం చేయాలి అంటే నా దేశాన్ని బలపరుచుకోవాలి అనుకోవాలి. ఎవరైనా సరే అంతే కదా. మొదట ఏం చేస్తారు అంటే వారి యొక్క రాబడి, అంటే వారు ఎలాగ దీవించబడాలి, ఎలాగ సంపాదించాలని ఆలోచన కలిగి ఉంటారు. ముందు వారికి వారు నిలదొక్కుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ఈ భూమి మీద నేను జీవించాలి అంటే నేను జీవించడానికి కావలసినవన్నిటినీ సమకూర్చుకోవడానికి ప్రయత్నం చేస్తాం. ఎవరైనా అంతే. ఈ లోకంలో బ్రతకాలి అనుకునే ప్రతి వ్యక్తి, పుట్టిన ప్రతి వ్యక్తి ఏం చేస్తాడంటే తనకు కావలసినవన్నిటినీ సమకూర్చుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడనమాట. అన్నీ సమకూర్చుకున్న తర్వాత అప్పుడు దేవుణ్ణి వెతుకుతాడు. అప్పుడు కావాలి. ఎందుకంటే దేవుడు ఎప్పుడు అవసరం అంటే అన్నీ మనకున్నప్పుడు ఆ తర్వాత దేవుణ్ణి వెతుకుతారు. ఒకవేళ లేకపోతే కొంతమంది ఏం చేస్తారంటే లేని పరిస్థితుల్లో దేవుని వెతుకుతారు. వెతికి వారు కోరుకునే ఏంటంటే ఇహలోక సంబంధమైన వాటిని, అంటే వాళ్ళు ఏమైతే కోల్పోయారో వాటిని దేవుణ్ణి అడుగుతారు. కానీ హిజ్కియా తను రాజు అయిన దగ్గర నుంచి తను చనిపోయే అంతవరకు తన కోసం తను ఏమీ దేవుణ్ణి అడగలేదు. ఆయన అడగలేదు. అడగకుండగానే దేవుడు హిజ్కియాకు అన్నీ ఇచ్చాడు. ఎందుకు దేవుడు అలాగిచ్చాడు, ఇవ్వడానికి గల కారణం ఏంటి అంటే ఇప్పుడు మీకు చూపిస్తాను. మొట్టమొదటిగా హిజ్కియా రాజు అయిన తర్వాత అతడు ఏం చేశాడు అంటే తన తండ్రి అయిన ఆహాజు నిలబెట్టిన విగ్రహ సంబంధమైన వాటిని అన్నిటినీ, ఆ దేవతా ప్రతిమలను కానీ, ఆ యొక్క బలిపీఠములను కానీ, లేక ఆయన ఏమైతే విగ్రహ సంబంధమైనవన్నిటినీ చేశాడో వాటన్నిటినీ ముందు యోధా దేశంలో నుంచి తీయించాడు. ఆయన చేసిన మొదటి పని ఏంటంటే యోధా దేశం అంతటినీ కూడా ఆయన ముందు శుభ్రము చేశాడండి. అంటే అన్య దేవతలన్నిటినీ కూడా ఆయన పారవేసేలాగా చేశాడు. ఆయన అలాగ చేయడం వల్ల హిజ్కియా వర్ధిల్లడానికి మొదటి కారణమైందండి. ఈ 29వ అధ్యాయంలో రాజైన హిజ్కియా ఏం చేశాడు అంటే ఒక మాట అంటున్నాడు ఆయన. సరే చూపిస్తాను. 5వ వచనమండి. వారికి ఇలాగు ఆజ్ఞ ఇచ్చి, లేవీయులారా నా మాట ఆలకించుడి, ఇప్పుడు మిమ్మల్ని మీరు ప్రతిష్ఠించుకొని మీ పితరుల దేవుడైన యెహోవా మందిరమును ప్రతిష్ఠించి పరిశుద్ధ స్థలములో నుండి నిషిద్ధ వస్తువులన్నిటినీ బయటికి తీసుకొని పోవుడి. సరే, దేవుడు మందిరాన్ని బాగు చేయడం ప్రారంభించాడు. దేవుని మందిరములో ఉన్న విగ్రహారాధనమైన సంబంధమైన వస్తువులన్నిటినీ ఆయన ముందు తీసివేయించాడు. అంతేకాదు అతడు ఇంకా ఏం చేశాడు అంటే ఇశ్రాయేలీలు చేసిన ప్రతి ఒక్క విగ్రహారాధన సంబంధమైన వాటిని అన్నిటినీ కూడా ఆ దేశముల నుంచి తీసివేసి ఆయన కిద్రోను వాగులో వాటిని అన్నిటినీ నాశనము చేశాడండి. ఆయన చూపిస్తాను మీకు. హిజ్కియా ఆయన ఏం చేశాడు అంటే ఇశ్రాయేలు యూదా వారు చేసిన వాటన్నిటినీ సర్వనాశనము చేయించాడనమాట. అవేవీ లేకుండా ఈయన బాగు చేశాడు ఆయన. సరే మీకు చూపిస్తాను. 16 వచ్చినవండి. 29, 16. యాజకులను యెహోవా మందిరపు లోపల భాగమునకు పోయి యెహోవా మందిరములో తనకు కనబడిన నిషిద్ధ వస్తువులన్నిటినీ యెహోవా మందిరపు ఆవరణములను తీసుకుని రాగా లేవీలు వాటిని ఎత్తి కిద్రోను వాగులో పారివేసిరి. మొట్టమొదటిగా అతను చేసింది ఏంటి అంటే
దేవుని యొక్క విరోధమైన వాటినన్నిటినీ కూడా యోధా దేశముల నుంచి తీసివేయించాడు. విగ్రహ సంబంధమైనవి కానీ, బలిపీఠములను కానీ, వారు బలులు అర్పించే స్థలాలు కానీ ఇంకేమీ లేకుండా చేశాడు. అదేంటి? ఈయన రాజైన తర్వాత అతడు సైన్యాన్ని బలపరుచుకోవాలి, లేక ఆయన రాజైన తర్వాత తన సంపాదన మీద దృష్టి పెట్టాలి. నేను రాజ్యాన్ని ఎలాగో బలపరచాలి, ఎందుకంటే నా తండ్రి అయిన ఆహాజు యొక్క దినాలలో దేశమంతా సర్వనాశనం అయిపోయింది కాబట్టి ఇప్పుడు నా దేశాన్ని ఎలాగ అభివృద్ధి చేయాలి అనే ఆలోచనలోనికి రావాలి. కానీ అతడు అలాగ ఆలోచించలేదు. మొట్టమొదటిగా యోధా దేశం అంతటినీ కూడా పవిత్రపరిచాడు. విగ్రహ సంబంధమైనది ఏదీ లేకుండా ఆయన మొదలు చేశాడు. రెండవదిగా ఇతడు చేసింది ఏంటంటే, దేవుని యొక్క మందిరములో జరిగే సేవా పరిచర్యనంతటినీ కూడా ఆయన నియమించాడు. మందిరాన్ని అంటే యోధా దేశాన్ని బాగు చేయించాడు. రెండవది, దేవుడు మందిరాన్ని బాగు చేయడమే కాక ప్రతిష్ఠించడమే కాక అన్య సంబంధమైన వాటిని అన్నిటినీ తీసివేసి యాజకులను లేవీలను నియమించి దేవుని యొక్క సేవా విధానము అంటే దేవుని యొక్క మందిరములో ప్రతిరోజు జరగవలసిన దహన బలులను కానీ, పాప పరిహారార్థ బలులు కానీ, నైవేద్యములు కానీ, ఇవన్నీ రోజు జరగవలసిన వాటినన్నిటినీ ఆయన జరిగించడానికి లేవీలను యాజకులను నియమించాడు. ఇది రెండవది. ఆ తర్వాత ఇతడు ఏం చేశాడు అంటే, ఇశ్రాయేలు ప్రజలకు ఒక గొప్ప పండుగను చేశాడు ఆయన. ఈ పసగా పండుగను ఆచరించారన్నమాట. ఆ పసగా పండుగను హిజ్కియా దినాలలో జరిగినట్లుగా మరి ఇంకెవరూ అలాగే చేయలేదు. దావీదు చేశాడు, లేక సొలొమోను చేశాడు, ఆ తర్వాత హిజ్కియా మాత్రమే చేశాడు. అలాగా ఇంకెవ్వరూ చేయలేదు. ఆ పండుగను వారు 14 రోజులు చేశారు. ఆ పసగా పండుగను మీకు చూపిస్తాను. 30వ అధ్యాయము 2వ దినవృత్తాంతాల గ్రంథము 30వ అధ్యాయము. వారు ప్రతి పట్టణములో కూడా ఇతను కబురు పంపించి ఆయన ఈ పండుగను ఆచరించాలనుకున్నాడు. 13వ వచనం అండి, 30వ అధ్యాయము 13వ వచనం. కావున 2వ నెల యందు పులియని రొట్టెల పండుగను ఆచరించుటకై అతి విస్తారమైన సమాజముగా బహుజనులు ఈ యెరూషలేములో కూడిరి. మూడవదిగా ఇతడు ఏం చేశాడు అంటే, దేవుణ్ణి సంతోషపెట్టేలాగా చేశాడు. అంటే అతడు దేవునికి ఇష్టమైన పండుగలను అంటే దేవునికి ఇష్టమైన రీతిగా జీవించడం ప్రారంభించాడు. మూడవదిగా ఇశ్రాయేలు దేశములోను యోధా వారి మధ్యకు ఆయన తాకీదులు పంపించి, మీరందరూ మీ దేవుడైన యెహోవాకు మరలా మేము పండుగను ఆరంభిస్తున్నాము. మొదటి నెల మొదటి దినము నుంచి 7 రోజులు పండుగ చేయాలనుకుంటున్నాము. మీరెవరైతే మనసు కలిగిన వారు ఉన్నారో మీరందరూ రావచ్చని వారందరికీ తాకీదులు రాసి పంపించాడు, కబుర్లు పంపించాడు ఆయన. కానీ మొదటి నెల మొదటి దినాన్ని నుంచి ఆ పండుగను ఆరంభించలేదు. కారణం ఏంటంటే, కొంతమంది రాలేదు, కొంతమంది ఎగతాళి చేశారు. ఇతడు చేస్తాడట దేవుడికి పండగ, ఆయన ఎలా చేయగలడు, ఆయన దగ్గర ఏముంది, అన్నీ సర్వనాశనం అయిపోయాడు, ఇతడు ఎలా చేయగలడు పండగ అనుకున్నారు. అందుకని ఆ మొదటి నెలలో రాకపోవడం వల్ల పండగ చేయలేదు. 2వ నెల మొదటి దిన అంటే మరలా 7వ రోజు నుంచి ప్రారంభించారు వారు పండగ. 2వ నెల మొదటి దినమున వారు పండగ ప్రారంభించి 7 రోజులు పండగ చేసినప్పుడు అతి విస్తారమైన జనము యెరూషలేములోనికి వచ్చారు. ఎప్పుడైతే అతి విస్తారమైన జనం వచ్చారో, దేవునికి బలులు అర్పించడం ప్రారంభించారో, ఆ ప్రజలు తెస్తూనే ఉన్నారు దహన బలులను, పాప పరిహార బలులను, దేవునికి కావలసినవన్నీ తీసుకొస్తున్నారు. అప్పుడు హిజ్కియా ఏం చేశాడంటే, పండగను మరింకో 7 రోజులు పెంచాడు. 14 రోజులు చేశారు ఆనాడు పండగ. సరే, ఇక్కడతో ఆగాడా? ఇక్కడతో హిజ్కియా ఆగలేదు. ఇక్కడి నుంచి హిజ్కియా ఏం చేశాడు అంటే, యోధా వారిని అందరినీ కూడా దేవుని వైపు తిప్పడం ప్రారంభించి
వారందరికీ కొన్ని విషయాల వరకు జ్ఞాపకం చేశాడు. సరే మీరు చూపిస్తాను. 31 వచ్చినవండి, 31వ అధ్యాయము, క్షమించండి, 31వ అధ్యాయము మొదటి వచ్చినవండి. ఇదంతయు సమాప్తమైన తరువాత అక్కడనున్న ఇశ్రాయేలు వారందరూ యోధా పట్టణమునకు పోయి యోధా దేశమంతటను, బెన్యామీను, ఎఫ్రాయిము, మనష్షేల దేశమంతటను ఉన్న విగ్రహములను నిర్మూలన చేసి దేవతా స్తంభములను ముక్కలుగా నరికి ఉన్నత స్థలములను బలిపీఠములను పడగొట్టిరి. తరువాత ఇశ్రాయేలు వారందరూ తమ తమ పట్టణములలోనున్న తమ తమ స్వాస్యములకు తిరిగి వెళ్ళిరి. అంతటి హిజ్కియా ఎవరి సేవాధర్మం వారు జరుపుకున్నట్లుగా యాజకులను వరుసల ప్రకారముగాను లేవీలను వారి వారి వరుసల ప్రకారముగాను నియమించెను. దహన బలులను సమాధాన బలులను అర్పించుటకు, సేవను జరిగించుటకును, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకును, యెహోవా పాలెపు ద్వారముల యొద్ద స్తుతి చేయుటకును యాజకులను లేవీలను నియమించెను. ఇప్పుడు హిజ్కియా 4వదిగా దేవుని యొక్క మందిరపు సేవా విధానము జరగడానికి పూనుకున్నాడు. ఇంతవరకు దేవుని మందిరపు సేవా పరిచర్య జరగలేదు. ఎందుకంటే తన తండ్రి దుర్మార్గంగా ప్రవర్తించాడు, అంతకు ముందు రాజు కూడా దుర్మార్గంగా ప్రవర్తించాడు. కాబట్టి లేవీలైన వారు, యాజకులైన వారికి దేవుడు మందిరానికి రావాల్సిన 10వ భాగాన్ని వారు దేవుని మందిరానికి తీసుకుని వచ్చేవారు కాదు. అలాగ తీసుకురాకపోవడం వల్ల వీళ్ళకి ఏం జరిగింది అంటే, యాజకులైన వారు, లేవీలైన వారు దేవుని యొక్క మందిరములో సేవ చేయకుండా వారు ఆగిపోయారు. వాళ్ళు బ్రతకడం కొరకు వేరొక మార్గాన్ని ఎన్నుకున్నారు. ఇంకా దేవుని యొక్క మందిరము సేవా విధానం జరగడం ఆగిపోయింది. అప్పుడు ఈయన ఏం చేశాడంటే, లేదు, మనం దేవుని యొక్క మందిరంలో ముందు జరగవలసినవన్నీ జరిగించాలి అని వీళ్ళందరికీ ఇంకొక మాట కూడా చెప్పాడు. వాళ్ళకి ఏం చెప్పాడో చూపిస్తాను. 4 వచ్చినవండి, 31:4. మరియు యెహోవా ధర్మశాస్త్రమును బట్టి యాజకులను లేవీలను ధైర్యం వహించి తమ పని జరుపుకున్నట్లు ఎవరు భాగములను వారికి ఇయ్యవలసినదని యెరూషలేములో కాపురమున్న జనులందరికీ అతడు ఆజ్ఞాపించెను. ఆ ఆజ్ఞ వెల్లడి ఎగుడుతోడనే ఇశ్రాయేలీయులు ప్రథమ ఫలములైనను ద్రాక్షారసములను, నూనెను, తేనెను, సస్య ఫలములను విస్తారముగా తీసుకొని వచ్చిరి. సమస్తమైన వాటిలో నుండి 10వ వంతులను విస్తారముగా తీసుకొని వచ్చిరి. ఇప్పుడెప్పుడైతే హిజ్కియా యెరూషలేములో కాపురమున్న వాళ్ళందరికీ చెప్పారు, దేవుడు మీకు ఇచ్చిన దాంట్లో నుంచి మీ భాగాలను తీసుకొచ్చి దేవుడికి ఇవ్వండి, మీ 10వ భాగములన్నీ దేవుడికి ఇవ్వడం వల్ల దేవుడు మనల్ని దీవిస్తాడు. కాబట్టి తప్పక మీరు దేవుడికి మీ భాగాలు ఇవ్వండి అని చెప్పాడు. అప్పుడు వాళ్ళు విస్తారముగా దేవుడికి కానుకలు తీసుకొచ్చారట. సరే చూపిస్తాను. 6 వచ్చినవండి. యోధా పట్టణములో కాపురమున్న ఇశ్రాయేలు వారును యూదా వారును ఎద్దులలోను గొర్రెలలోను 10వ వంతును తమ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠితములైన వస్తువులలో 10వ వంతును తీసుకొని వచ్చి కుప్పలుగా వేసిరి. వారు 3వ మాసమందు కుప్పలు వేయను ఆరంభించి 7వ మాసమందు ముగించిరి. హిజ్కియాయును అధిపతులను వచ్చి ఆ కుప్పలను చూసి యెహోవాను స్తుతించి ఆయన జనులైన ఇశ్రాయేలును దీవించిరి. హిజ్కియా ఆ కుప్పలను గురించి యాజకులను లేవీలను ఆలోచన అడిగినందున సాదోకు సంతతి వారు ప్రధాన యాజకుడు అజరియా యెహోవా మందిరములోనికి జనులు కానుకలను తెచ్చుట మొదలుపెట్టినప్పటి నుండి మేము సమృద్ధిగా భోజనము చేసినను. అది 4వదిగా హిజ్కియా ఏం చేశాడంటే, దేవుడి యొక్క మందిరానికి ఇవ్వవలసిన వాటిని అన్నిటినీ ఇవ్వడం వాళ్ళకి నేర్పించాడు. ఇదేంటి అలాగివ్వడం వల్ల వీళ్ళకేముంటుంది అంటారు? చాలాసార్లు హిజ్కియా రాజైన దగ్గర నుంచి కూడా తన గురించి తనేమీ ఆలోచించలేదు. తన రాజ్యాన్ని బలపరుచుకోవాలని కానీ, తన కొరకు
కోటలు కట్టించుకోవాలని కానీ, వెండి బంగారాలు సంపాదించాలని కానీ, తన సైన్యాన్ని సమకూర్చుకోవాలని కానీ ఇలాంటిదేది ఆలోచించలేదు హిజ్కియా. ఆయన రాజైన దగ్గర నుంచి కూడా ఆయన చేసినవన్నీ చూడండి, ఒక్కటి కూడా తన రాజ్యము కొరకే, తన ఇంటి కొరకే, తన కొరకు మాత్రం ఏమీ చేయలేదు. అంతా దేవుని కొరకు మాత్రమే చేశాడు. దేవుడి యొక్క యోధా పట్టణాలను బాగు చేయించాడు, విగ్రహారాధన సంబంధమైన తీసివేశాడు, దేవుని మందిరంలో ఉన్న వాటినన్నింటినీ తీసివేయించాడు, పండగ చేశాడు. ఇప్పుడు 4వదిగా దేవుని యొక్క మందిరానికి రావాల్సిన రాబడిని, అంటే 10వ భాగములన్నింటినీ కూడా మీరు ఇవ్వాలి అని ఎప్పుడైతే యెరూషలేములో కాపురున్న వాళ్ళందరికీ చెప్పారో వాళ్ళు విస్తారమైన ఆస్తిని తీసుకొని వచ్చారు. అలాగివ్వడం వల్ల యాజకులు, లేవీలు వారెంతో సమృద్ధిగా భోజనం చేయడం ప్రారంభించారు. అప్పుడు దాకా వాళ్ళకి సరైన ఆహారము కూడా లేదు. కారణం ఏంటి అంటే వాళ్ళకి ఎవరు ఇచ్చేవాళ్ళు లేరు. ఇచ్చేవాళ్ళు లేకపోవడం వల్ల వారు భోజనము కూడా చేయలేదు. అందుకని వారు చెప్తున్నారు, అయ్యా దేవుని యొక్క ప్రజలు దేవుని యొక్క మందిరములోనికి వారి యొక్క అర్పణలు తీసుకుని రావడం వల్ల ఈరోజు మేము సమృద్ధిగా భోజనము చేస్తున్నాం. ఇప్పుడు మాకు సమృద్ధిగా ఉంది, ఇంతవరకు మాకు లేదు. అప్పుడు హిజ్కియా ఏం చేశాడంటే వారికి ఇక్కడి నుంచి మీరు దేవుని యొక్క మందిరములో సేవ చేయవలసిన పద్ధతులన్నీ మీరు చేయండి. పాటలు పాడేవారు, వాయిద్యములు వాయించేవాళ్ళు, ప్రతిరోజు మీరు దేవుడికి పాటలు పాడి వాయిద్యములు వాయించండి. యాజక ధర్మం చేసేవాళ్ళు యాజకత్వాన్ని యాజకులైన వారు చేయండి, లేవీలైన వారు మీ పనిని మీరు చేయండి. ఇది మీ బాధ్యత. దేవుడి మందిరాన్ని మీరు ముందుగా బాగు చేసి దేవునికి మహిమ కలిగేలాగా చేయండి అని ఇలాగ చేశాడండి. ఇలాగ చేయడం వల్ల హిజ్కియా దేవుడు ఆయనను దీవించడం ప్రారంభించాడు. అది చాలాసార్లు దేవుని బిడ్డలకు ఆశీర్వాదము, దీవెన ఎక్కడ ఉంటుంది అనుకుంటారు అంటే ఏదో దేవుడిని ప్రార్థన చేసి దేవుడు గుడికి వెళ్తే వచ్చేస్తుందేమో అనుకుంటారు. ముందు ఆయన్ను బలపరచాలి. ఆయన నా నుండి ఏమి కోరుతున్నాడు, నేను ఏం చెయ్యాలనుకుంటున్నాడు దేవుడు, నేను ఏం చేయగలను, నా వలన సాధ్యమైనంత వరకు దేవుడికి నేను ఏం చేయగలుగుతున్నాను. అందుకని అంటాడు, ఎప్పుడైతే మనం దేవుని కొరకు చేయగలుగుతామో, దేవుడిని బలపరచడానికి ప్రయత్నం చేస్తామో అప్పుడే దేవుడు కూడా మనల్ని బలపరచడానికి ప్రయత్నం చేస్తాడు. అదన్నాడు కదా, నన్ను బలపరచు అని అందే నేను సమస్తమును చేయగలను, నేను ఏదైనా నీకు చేయగలను, నువ్వు ఏది అనుకుంటున్నావో అవన్నీ నేను చేయగలను. ఎప్పుడు చేస్తానో తెలుసా, ముందు నన్ను బలపరచు, నాకు అనుకూలముగా జీవించు, యథార్థముగా జీవించు, నమ్మకముగా ఉండు నా దగ్గర. ఈ 3 విషయాల్లో నువ్వు ఎప్పుడైతే నాకు ఇలాగ ఉంటావో అప్పుడు నుంచి నువ్వు అడగక మునిపే, నువ్వు నాకు మొరపెట్టక ముందే నీ అక్కర్లను తీరుస్తాను, నీ సమస్యలు తీరుస్తాను, నీకు ఏం కావాలో అన్నిటినీ ఇస్తాను, నీకు ఇస్తాను. నీ కుమారులను నీ కుమార్తెలకు ఏమి కావాలో అన్నీ ఇస్తాను. ఎలా? నేను కదా చేసేవాడిని. దేవుడు చేయాలి ఏది చేసినా, మనుషులుగా మన వల్ల ఇవ్వదు. అందుకని అంటాడు, చాలాసార్లు మనం దేవుణ్ణి బలపరచకుండా, దేవుని కొరకు జీవించకుండా ముందు మనల్ని మనం బలపరుచుకోవాలనుకుంటాం, మన కోసం మనం ఆలోచిస్తాం. ఎప్పుడైతే మన కోసం మనం ఆలోచించడానికి ప్రయత్నం చేస్తామో అప్పుడు దేవుడు అంటాడు, ఇంక నేనెందుకు నీకు, నా అవసరత నీకేం అక్కర్లేదు కదా, నీ గురించి నువ్వు ఆలోచిస్తున్నావు, నీ గురించి నువ్వు సంపాదించుకుంటున్నావు, నీ గురించి నువ్వు ప్రయాసపడుతున్నావు, నీకు ఏం కావాలో అన్నీ నీకు కావాల్సినవన్నీ నువ్వే సమకూర్చుకుంటున్నప్పుడు ఇంక నా వల్ల నీకు ఉపయోగం ఏముంది, నేనెందుకు నీకు అవసరం. అందుకే మనం ఎంత సంపాదించుకున్నా, మనం ఎంత ప్రయాసపడుతున్నా, మనం ఎంత కష్టపడుతున్నా మనం అభివృద్ధిలోనికి రావట్లేదు, మనం పై స్థానంలోనికి రావట్లేదు. ఎందుకు రావట్లేదు అంటే మన కష్టం చేత మనం పైకి రావాలనుకుంటున్నామే తప్ప దేవుడి యొక్క దీవెన ద్వారా మనం పైకి రావాలనుకోవట్లేదు. మీ అందరికీ తెలుసు,
ఆదికాండం 26వ అధ్యాయంలో ఇస్సాకు గురించి చెప్పినప్పుడు అంటాడు, దేవుడైన యెహోవా ఇస్సాకును ఆశీర్వదించడం వల్ల ఆ మనుషుడు గొప్పవాడు అయ్యను అంటాడు ఆయన. ఆదికాండం 24వ అధ్యాయంలో అబ్రహాము దాసుడైన ఎలియాజరు ఇస్సాకునకు భార్యను తీసుకురావడానికి వెళ్తున్నప్పుడు ఆ యొక్క బెతూయేలు ఇంటికి వెళ్ళినప్పుడు వారితో చెప్పాడు, వాళ్ళకు చెప్పాడు. ఏమని చెప్పాడు అంటే, అయ్యా నా దేవుడు అంటే మా పితరులు అబ్రహాము దేవుడైన యెహోవా తన దాసుడైన అబ్రహాముని ఎంతో దీవించాడు. అతనికి విస్తారమైన పశువులను, వెండిని, బంగారమును, దాసీలను, దాసులను ఆయన అనుగ్రహించాడు. అబ్రహామును దీవించాడు. సరే, అంటే దేవుడు దీవిస్తేనే ఆ మనుషుడు గొప్పవాడవుతాడేమో కానీ తనంతట తాను ఏ మనిషి గొప్పవాడవలేడు. ఒకవేళ అలాగవ్వాలి అనుకుంటే ఆ ఆశీర్వాదము ఎక్కువ కాలం ఉండదట. ఏదో కొద్ది కాలం ఉంటుంది, ఆ తర్వాత అది మరుగైపోతుంది అన్నమాట. అందుకనే మనం దేవుడి చేత దీవించబడాలి. దేవుడి చేత దీవించబడితే మనం గొప్పవాళ్ళం అవుతాము. సరే, మీకు ఆ మాట చూపిస్తాను. సామెతల గ్రంథము 10వ అధ్యాయము 22వ వచనమండి. సామెతల గ్రంథము 10వ అధ్యాయము 22వ వచనం. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చును, నరుల కష్టము చేత ఆ ఆశీర్వాదము ఎక్కువ కాదు. ఆయన అంటున్నాడు, యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇస్తుందట. దేవుడు మనల్ని దీవిస్తే మనం గొప్పవాళ్ళం అవుతాం. అంతేకాని మనం కష్టపడడం వల్ల మనం గొప్పవాళ్ళం అవ్వం. చాలాసార్లు అంటాం, నా కష్టార్జితం అండి, నేను శ్రమ పడ్డానండి, నేను కష్టపడితే నాకు ఎంత వచ్చిందంటావు. దేవుడు అంటాడు, అందుకనే తమ్మును తాము నమ్ముకునే వాళ్ళంట శాపగ్రస్తులు అయిపోతారట. ఎవరైనా సరే తమ్మును తాము ఎప్పుడు కూడా ఆధారం చేసుకోకూడదు, దేవుడి మీద ఆధారపడాలన్నమాట. నేను ఆశీర్వదించబడాలన్నా, నా సమస్యలు తీర్చబడాలన్నా దేవుడు నన్ను దీవించాలి. సరే, మీకు ఆ మాట కూడా చూపిస్తాను. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము, ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 7వ వచనమండి. 7వ వచనం. యెహోవాను నమ్ముకున్నవాడు యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు, యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును. యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడట. యెహోవాను నమ్ముకున్నవాడే ఎందుకు ధన్యుడు అంటే ఆయన ఇంకొక మాట అంటున్నాడు. ఆయన 5వ వచనమండి. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నరులను ఆశ్రయించి శరీరులను తనకు ఆధారముగా చేసుకొనుచు తన హృదయమును యెహోవా మీద